హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే ఆలూతోని చిప్స్ చేస్తున్నా. ఈ చిప్స్ అయితే మనకు బయట దొరికే లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! పొటాటో లేస్ వాటిలాగైతే ఉండవు. ఇవి నార్మల్‌గా మనం ఇంట్లో చేసుకుంటాం కదా! చిన్న చిన్న పూరి టైపు. పిల్లలకు కొంచెం వెరైటీగా చేస్తే చాలా బాగా తింటారు కదా! అందుకని చెప్పి కొంచెం వెరైటీగా చేస్తున్నా ఈ పొటాటో చిప్స్‌నైతే. ఈ చిప్స్ ప్రిపేర్ చేసుకోవడానికైతే ముందుగా 2 మీడియం సైజ్ ఆలు తీసుకున్నా. ఈ ఆలునైతే నిలువుగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటున్నా. మనకు కట్ చేసుకునేటప్పుడైతే దాంట్లో ఏమైనా బ్లాక్ కలర్‌లో పుచ్చు లాంటిది ఉంటే మాత్రం అది తీసేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకున్న ఈ ఆలు ముక్కలైతే ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించాలి ఈ ఆలు ముక్కలని. ఈ ఆలు ముక్కలైతే మంచిగా మెత్తగా ఉడికినాయి. మనకి ఎంత మెత్తగా ఉడికితే అంత మంచిది. మెత్తగా ఉడికిన తర్వాత అవి చల్లారిన తర్వాత చూడండి పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి నీట్‌గా. అన్ని ముక్కలకు కూడా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన ఆలు ముక్కలకు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే పిండి కలుపుకోవడానికని ఒక గిన్నెలోకి 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నా. మైదా పిండి ఇష్టం లేకపోతే 1 కప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా! వాటినైతే ఒక స్లైసర్ తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. స్లైసర్ లేకపోతే ఆలు బాగా ఉడికించుకున్నాం కాబట్టి చేయితో మెదిపినా కూడా మెత్తటి పేస్ట్ లాగా అవుతుంది. అందుకని ఆలు ఉడికించుకునేటప్పుడే మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి మనకు అందులో ఏమైనా చిన్న చిన్న ఆలు ముక్కలు కూడా ఉంటే అవి చేతితోని మెదుపుకొని ఆ పిండిలో మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిడిలోకి అయితే కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి అవి వేయించుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని అవి వేసుకుంటున్నా. తర్వాత కొంచెం వాము, కొంచెం కస్తూరి మేతి వేసుకొని మంచిగా పిండి కలుపుకోవాలి. మనకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా కొంచెం వేసుకొని పిండిలో అయితే మనకి ఎట్లాంటి వాటర్ అయితే అవసరం లేదు. ఆల్రెడీ మనం ఆలు ఉడికించుకొని ఉన్నాం కాబట్టి అందులో కొంచెం వాటర్ తేమ ఉంటుంది. సో మనకైతే వాటర్ అవసరం లేదు. కావాలనుకుంటే కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఎండుమిర్చి పొడి వేసుకున్నాం కదా! అది వేసుకోవడం వల్ల కొంచెం కారంగా ఉంటాయి స్నాక్స్ అయితే. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎండుమిర్చి పొడి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని 2 స్పూన్ల ఆయిల్ అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత పిండి ముద్ద అయితే చాలా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మనం చపాతీలు ఏ విధంగా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటామో ఆ విధంగా ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చాక్తోని కట్ చేస్తున్నా ఈవెన్గా వస్తాయని చెప్పి. కానీ నాకైతే అట్లా రాలేదు. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అట్లనే వచ్చింది. మీరు మాత్రం ఇట్లా చేయకండి. డైరెక్ట్ పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగానే చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలను అయితే నేను చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటున్నా. ఎందుకంటే ఇవి చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి. అన్ని పిండి ముద్దల్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు ఆలుతోని ఆలు సమోసా, ఆలు బజ్జీ లాగా కాకుండా ఇలా ఆలు పూరి లాగా, ఆలు వెరైటీ స్నాక్స్ లాగా కూడా చేసి పిల్లలకి ఇవ్వండి. ఇప్పుడైతే ఫ్లోర్ మీద పొడిపిండి చల్లుకొని ఒక పిండి ముద్దను తీసుకొని దాన్ని చిన్న చపాతీలాగా ప్రెస్ చేసి దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లాలి. అది పక్కన పెట్టుకొని సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక పిండి ముద్దను తీసుకొని చిన్న చపాతీలాగా ప్రెస్ చేసి దాని మీద కూడా కొంచెం ఆయిల్, కొంచెం పొడిపిండి అప్లై చేసి ఈ 2 చిన్న పిండి ముద్దల్ని చపాతీలాగా మనకు ఎంత వీలైతే అంత వెడల్పుగా చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, అలాంటిది తీసుకొని చిన్న చిన్న పూరీలాగా దాన్ని ప్రెస్ చేసి కట్ చేసుకోవాలి. మనకు పూరీలు పెద్ద సైజు కావాలనుకుంటే ఇంకొంచెం పెద్ద గ్లాస్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రాసెస్ చేసుకున్న తర్వాత మధ్యలో ఎక్స్ట్రా పిండి ఉంది కదా ఇప్పుడు తీస్తున్న పిండి, ఆ పిండిని మళ్ళీ చపాతీ పిండిలాగా కలుపుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో సేమ్ ఇదే విధంగా చిన్న చిన్న చపాతీలాగా చేసుకోవచ్చు. అన్నీ ఒకే విధంగా కాకుండా ఈ చిన్న చిన్న చపాతీలని మనం వెరైటీగా ఫ్లవర్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చపాతీని ఫ్లవర్ లాగా చేసుకోవాలంటే మధ్యలో ఒక ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తే చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది. మనకి ఎన్ని ఫ్లవర్ డిజైన్స్ లాగా చపాతీలు కావాలో అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా చిన్న చిన్న పిండి ముద్దలు ఉన్నాయి కదా, వాటిని కూడా చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం పొడిపిండి వేసుకొని ఇంకొక చపాతీ దానిపైనుంచి పెట్టి సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక పెద్ద చపాతీలాగా చేసుకొని మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. చపాతీ పిండిలు 2 కాకుండా మనకు 3, 4 కూడా ఇట్లా ఒకదాని మించి ఒకటి పెట్టి సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. మనకి ఎన్ని వీలైతే అన్ని చేసుకోవచ్చు. కాకపోతే మరీ మందంగా లేకుండా చేసుకోవాలి.
చూడండి అన్ని పిండి ముద్దల్ని కొన్ని చిన్న చిన్న చపాతీల్లాగా, కొన్ని పెద్ద చపాతీల్లాగా, అదేవిధంగా కొన్ని ఫ్లవర్ డిజైన్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు వీటిని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న పూరీల్లాగా, చిన్న చిన్న ఫ్లవర్ పూరీల్లాగా వస్తాయి. చాలా బాగుంటాయి ఇవైతే టేస్ట్. బయట వర్షం పడుతుంది కదా, ఈ చల్లని వాతావరణానికి కొంచెం కారం కారంగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో కొంచెం మనం కారం కోసం ఎండుమిర్చి పొడి కలుపుకున్నాం కదా, కొంచెం కారం కారంగా చాలా బాగుంటాయి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ పూరీలను ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు పూరీలు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనకు మంట మీడియంలోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు పూరీలు మనకు థిక్ బ్రౌన్ కలర్‌లో వస్తేనే మనకు క్రిస్పీగా వస్తాయి. లేకపోతే కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి. మనకు మెత్త మెత్తగా తినాలి అనుకుంటే మాత్రం ఈ స్టేజ్‌లో తీసుకుంటే సరిపోతది. కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇంకా కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతది. ఈ విధంగా ఇలాంటి కలర్ వచ్చినప్పుడు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా మిగిలినవి కూడా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆలూతో చేసే ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ అయినా సరే ఎవ్వరైనా నో అనకుండా తింటారు కదా. పిల్లలకైతే ఇంకా చెప్పనవసరమే లేదు. ఆలూతో ఎలాంటి ఐటెమ్స్ చేసినా చాలా బాగా తింటారు. సో మీరు కూడా మీ ఇంట్లో 2 ఆలు ఉన్నా కూడా ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్ చేసి ఇంట్లో పిల్లలకి పెట్టండి. హెల్తీగా ఆలు మనకి పిల్లలకి వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. చిన్న చిన్న ఆలు పూరీలు అయితే మనకు మంచిగా వచ్చినాయి చూడండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవైతే. ఇందులో మైదా పిండి యూజ్ చేశాం కాబట్టి గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.